హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? అదే అండి, గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి, నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మా పక్క గల్లీలో చాలా స్పెషల్గా ఉంటుంది వినాయకుడు. ప్రతి ఇయర్ వాళ్ళు ఏదో ఒక రూపంలో మంచిగా అట్రాక్ట్ చేయడానికి పెడతారు. సో ఈసారి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత చాలామంది వస్తున్నారు. క్రౌడ్ కూడా ఘోరంగా వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు లేరు, కానీ అంతకుముందు 5 days మాత్రం చాలా క్రౌడ్ ఉంది. ఎందుకనంటే అంతే స్పెషల్గా వినాయకుడు ఉంది. చూసారా, నటరాజ రూపంలో వినాయకుడు ఉన్నాడు. అసలు ఎంత బాగుందంటే అక్కడ నుండి రాబుద్ది కాలేదు. వాళ్ళ డెకరేషన్ అయినా, వాళ్ళు రిసీవ్ చేసుకోవడమైనా, మేము ఇలా వీడియో తీసుకుంటామన్నా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ 13 సంవత్సరాలు అవుతుందట వాళ్ళు పెట్టబట్టి. కానీ ప్రతి ఇయర్ ఏదో ఒక రూపంలో, లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేసిన పింక్ కలర్ ధోతి కట్టుకొని ఇట్లా డ్యాన్స్ చేస్తున్నట్టు, అది కూడా ఇక్కడదే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్గా పెడుతూ ఉంటారు. సో వాళ్ళు అలా డిఫరెంట్గా పెట్టడమే కాకుండా కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. అన్నదానము, ఇట్లా లక్కీ డ్రా తీయడము, వాళ్ళు ఇంకా అంటే స్పెషల్గా చేస్తారన్నమాట. ఒక్కసారి మీరు వినాయకుని రూపం చూస్తే కళ్ళు చెదరవు, అలానే చూస్తుండిపోతారు. మీరు ఒకసారి చూడండి. నాకైతే ఉన్నంతసేపు కూడా దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే అంతే అందంగా, అసలు నటరాజ రూపంలో నటరాజే దిగ వచ్చినట్టున్నాడు వినాయకుడు. అంత బాగా వాళ్ళు చేసిన వాళ్ళు అట్లా చేశారన్నమాట. కింద రాక్షసుని పైన తాండవం, శివతాండవం చేస్తున్నట్టు ఉన్నది. ఒక్కసారి చూడండి, వ్యూ ఎంత బాగుందో. వైడ్ యాంగిల్లో తీస్తున్నాము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను చూసిన ఇప్పటి వరకు ఉన్న వినాయకులలో ఇదొక స్పెషల్ అట్రాక్షన్. సో ఎంతమందికి నచ్చిందో కూడా చూడండి. అక్కడ పక్కన ధూపం అట్లా వస్తుండే, ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి ఆ లైటింగ్స్తోని ఎంత బాగా కనబడుతుందో అసలు చెప్పలేను. అంటే మీరు చూసింది మీరు కూడా చాలా చూడొచ్చు, కానీ నేను చూసిన దానిలో ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్. ఇది సరస్వతి నగర్లో ఉంది. వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి. సో నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. మాకు పక్కకే ఇట్లా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. 25 feet అబోవ్ ఉంది వినాయకుడు. సో చాలా బాగుంది అసలు. ఇంకా మా పాపను అక్కడ కూర్చుండబెట్టినాము, ఏడుస్తుంది. చిన్న చిన్న వినాయకులు కూడా చాలా బాగున్నాయి, అందుకే కవర్ చేసాము. ఒకసారి చూడండి వ్యూ అనేది. ఫైనల్గా ఎవరైనా సరస్వతి నగర్ నియర్ బై ఉన్నా, ఎక్కడ ఉన్నా వచ్చి చూడండి. ఈ వినాయకుడు చాలా స్పెషల్గా ఉంది. అయితే మన ఛానల్లో డిఫరెంట్ వినాయకుల వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అక్కడ నిలబడ్డాను, ఫొటోస్ దిగుతున్నాను పక్కకు సైడ్కు. ఇది లాస్ట్ వ్యూ అన్నమాట. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో ఇంకా మన ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఎక్కడెక్కడ పెద్ద వినాయకులు ఉంటాయి అంటే స్పెషల్ అట్రాక్షన్ చాలామంది పెడతారు. ఇలా స్పెషల్గా ఉన్నవి, కొంచెం బాగున్నవి పెడుతూ ఉంటాను. సో సబ్స్క్రైబ్, స్టే ట్యూన్. తీరొక ముచ్చట.